అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. ఏ పని తలపెట్టినా వినాయకుని పూజతోనే మొదలు పెడతారు. విఘ్నేశ్వరుడిని పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితిని 3 నుండి 11 రోజుల వరకు వారి వారి స్తోమతను బట్టి జరుపుకుంటారు. కాగా వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వినాయక చవితి ఎప్పుడు భాద్రపద మాసం అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే ఎందుకు జరుపుకుంటారు అని? అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? అసలు ఈ పండుగ వెనుక గల కారణాలు ఏంటి? సైన్స్ ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉన్నాయి? పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు వినాయక చవితి స్పెషల్ స్టోరీ. వినాయక చవితి భారతదేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. శివ పార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగనే వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి అని కూడా పిలుస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు గణేష్ విగ్రహాలు ప్రత్యేక పూజలు అందుకుని ఆ తర్వాత నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో కోలాహలంగా నిర్వహిస్తారు. గ్రామాలు, నగరాల్లోని బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలో అందరూ కలిసి వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమంలో ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించడంలో వినాయక చవితి మహోత్సవాలు కూడా కీలక పాత్ర పోషించాయి. 1892లో దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించేందుకు స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య తిలక్ గణపతి ఉత్సవాలను ప్రారంభించారు. పండగ మాత్రమే కాదు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. ప్రస్తుతం మనలో చాలా మంది పాశ్చాత్య దేశాలను అనుసరిస్తూ మన సంప్రదాయాలను మరియు మనం పాటించే నియమాలను చాదస్తమని కొట్టిపారేస్తున్నారు. కానీ మనం తెలుసుకుంటే మనం పూర్వీకులు పాటించే ప్రతి విషయం వెనుక ఏదో ఒక సైన్స్ దాగి ఉంటుంది. వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజు జరుపుకుంటారు. ఆ రోజు మట్టితో వినాయకుని ప్రతిమని చేస్తారు. అలాగే పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజిస్తారు. వినాయకుని పూజకి 21 రకాల ఆకులను ఉపయోగిస్తారు. పూజకు ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలానే ఆవిరి పైన చేసే వంటకాలనే నైవేద్యంగా ఉపయోగిస్తారు. దీనికి కారణం భాద్రపద మాసం అంటే ఆగస్టు మరియు సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జలుబు, జ్వరం లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి మరియు మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకే వినాయకుని పూజకు ఉపయోగించే పత్రిలో జిల్లేడు, తులసి మొదలైన ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. అలానే ఆవిరిపైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వినాయక చవితిని ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ కలిసి ఒకసారి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు దేవతలందరూ పార్వతీ పరమేశ్వరులను ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా విఘ్నాలు కలగకుండా పూజించడం కోసం ఒక దేవుడిని నియమించండి అని వేడుకున్నారు. ఇక అదే సమయంలో అక్కడ ఉన్న పార్వతి తనయుడు మేము అర్హులం అని పోటీగా ముందుకు రాగా ఆ పరమేశ్వరుడు వారిద్దరికి ఒక పోటీ పెడతాడు. అప్పుడు ఆ పోటీలలో ఎవరైతే విజయం సాధిస్తారో వారు అందుకు అర్హులని చెబుతారు. అందుకు వారు సరే అని అంటారు. అప్పుడు ఆ పరమశివుడు మీలో ఎవరైతే లోకంలోని పుణ్య నదులలో స్నానం చేసి వస్తారో వారు ఇందుకు అర్హులని చెప్పగా వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నిమ్మలని తీసుకుని ముల్లోకాల్లో నదులను సందర్శించడానికి వెళ్తాడు. అప్పుడు వినాయకుడు ఇది నాకు ఎలా సాధ్యం తండ్రి అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి నారాయణ మంత్రాన్ని జపించమని చెబుతాడు. ఒక్కసారి ఆ మంత్రాన్ని జపిస్తే 300 కల్పాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది అని తెలపడంతో వెంటనే వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నారాయణ అన్న మంత్రాన్ని జపిస్తాడు. అప్పుడు కార్తికేయుడు ముల్లోకాలు అన్ని తిరిగి కైలాసం చేరుకునే లోపే అక్కడ వినాయకుడు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు చింతించి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని చెబుతాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణనాథుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. అయితే ఈ విధంగా ఎవరైతే శుభకార్యం తలపెట్టే ముందు వినాయకుడి పూజ చేస్తారో ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని భావించి వినాయకుడి పూజ చేస్తారు. ఆ విధంగా వినాయక చవితి రోజున వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు చేసి రకరకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి వినాయకుడి కథను చదువుతూ ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాప నిందలు అంటే అకారణంగా పడే నిందలు, అవమానాలు వస్తాయని నమ్మకం ఉంది. ఒకసారి శ్రీ గణేశుడు బొజ్జ నిండా కుడుములు, ఉండ్రాళ్ళు తిని తన వాహనమైన మూషికంపై ప్రయాణిస్తుంటాడు. మూషికం ఒక సర్పాన్ని చూసి భయపడి తడబడుతుంది. దీంతో వినాయకుడు మూషికంపై నుండి కింద పడి పైకి లేవలేకపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన చంద్రుడు పగలబడి నవ్వుతాడు. చంద్రుడి నవ్వు గణేశుడికి కోపాన్ని తెప్పిస్తుంది.
వెంటనే ఆయన చంద్రుడిని ఈ రోజు నుంచి నిన్ను చూసిన వారు అపవాదానికి లోనవుతారని శపిస్తాడు. అయితే వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినందుకు శ్రీకృష్ణుడు సప్త ఋషుల భార్యలు నీలాప నిందలు మోయాల్సి వస్తుంది. దీంతో పార్వతీదేవి ఈ సమస్యకు పరిష్కారంగా గణేశుడి కథ విని అక్షింతలు వేసుకోకుండా చంద్రుడిని చూడకూడదని చెబుతుంది. ఆ విధంగా వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదనే నమ్మకం ఏర్పడింది. వినాయక చవితి పండుగ వర్షకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తర్వాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు ఆయుర్వేద గుణాలు కలిసిన ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి, పత్రి, గరిక, ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలన్నీ మరణించి నీరు శుభ్రంగా మారుతుంది. ఏ దేవుని విగ్రహమైనా మట్టితో పూజించేందుకు 9 రోజులు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుందని, అందుకే వినాయక ప్రతిమలను 9 రోజులు పూర్తయ్యాక నిమజ్జనం చేయాలని చెబుతారు. పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు. వినాయక నిమజ్జనం మనుషుల చావు, పుట్టుక, చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుంది. నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన పండుగ. ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని ప్రతి ఒక్కరూ ఆ గణనాథుని పూజిస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. అంతేకాదు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నిమజ్జనం వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇది వినాయక చవితి స్పెషల్ స్టోరీ.